మాధురి గారు. హలో. నిర్మల రెడ్డి గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అమ్మా. నేను గత అంటే ఈ వీక్ నుంచి జరుగుతున్న సన్నివేశం పూర్తిగా వింటున్నాను, చూస్తున్నాను. అయితే ఇది ఒక కుటుంబానికి సంబంధించి కాకుండా నాకు ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక మహిళగా ఎంతైతే ఫైట్ చేస్తున్నారు మీరు, నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను ఫైటర్, నేను ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రివల్యూషన్ లో నేను పార్టిసిపేట్ చేశానో ఆ ఇన్స్పిరేషన్ అంటే పోరాటం చేసేటువంటి పటిమ ఓ మహిళగా మీరు ఎట్లయితే తీసుకున్నారో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ముందుకు రావాలంటే మహిళలకి వాళ్ళ కుటుంబ సభ్యులైనా, లేదంటే తండ్రో తల్లో అక్కో అన్నో ఎవరో పూర్వీకులు ఉంటేనే వాళ్ళ ద్వారా వారసత్వంగా రాజకీయానికి రాణిస్తున్నారు. కాకపోతే ఈ రాజకీయ కుతంత్రాల కుళ్ళులో మహిళలందరూ అణగారిపోతున్నారు, అణచేయబడుతున్నారు. లేకపోతే వాళ్ళకి ఏదైనా అపనిందలు పెట్టి వాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ తొక్కేసే విధానాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. మీలాంటి వాళ్ళని మీ మీద ఏదైతే అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నంతో భాగంగా మిమ్మల్ని అణచేయడానికి చేసే ప్రయత్నం అన్నది నాకు అనిపిస్తుంది. రెండోదంటే శ్రీనివాస్ గారు గది ఎలా రకంగా చేస్తున్నాడు, అతను ఏం తప్పు చేశాడు? భార్యగా తనకు ఏమి ఇవ్వాలో ప్రాపర్టీస్ కానీ అవన్నీ కానీ ఇవ్వడం జరిగింది. పాప పెళ్లి బ్రహ్మాండంగా చేశాడు. ఇంకో పాపను మెడిసిన్ చేయిస్తున్నాడు, ఆ పాప కూడా మెడిసిన్ చేసిందని విన్నాను. అయితే ఇంత బాధ్యత కలిగిన భర్తగా, ఆ రాజకీయవేత్తగా తను కొనసాగుతున్న ఈ తరుణంలో మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఒకరిని ఎరగా వేసి, అంటే ఓ చేపను పట్టాలంటే ఓ ఎర పెట్టుకున్నట్టే మిమ్మల్ని అక్కడ బూచిగా చూపిస్తూ అతన్ని అణచేయడానికి చేసే ప్రయత్నం కావచ్చు, మిమ్మల్ని అణచేయడం. ఆమె స్వార్థం లేకుండా ఇలా చేస్తలేదు. తన స్వార్థం ఉంది వాణి స్వార్థం వల్లనే చేస్తుంది. నిజంగా నువ్వు భర్తకు భార్యవైతే నీ బిడ్డలను చక్కటి చదువు ఇచ్చినటువంటి తండ్రిగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఫస్ట్. రెండోది ఏంటంటే రాజకీయంగా తనే రావాల్సిన అవసరం లేదు. భర్త పై స్థాయికి వచ్చిన తర్వాత అదే రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు ఏదైనా కావాలంటే నీ అధిష్టానం ద్వారా, మీ భర్త ద్వారా సపోర్ట్ చేసుకొని తను రావచ్చు. కానీ అక్కడ మీరు ఎరగా పనిచేస్తున్నారు. అక్కడ మిమ్మల్ని వాడుకున్నారు. మీ క్యాన్వసింగ్ అవసరం, మీ సపోర్ట్ అవసరం, మీకున్న మహిళా శక్తి అవసరం. కానీ మీరు మాత్రం ఉండకూడదు శ్రీనివాస్ గారి దగ్గర. ఎందుకు ఏం అవసరం లేదా? మీరు పదే చెప్తారు 60 years దగ్గర ఉన్నారు, 60 years అయినా కూడా ఆమె బుర్ర పని చేస్తలేదే. అమ్మ నా వేదన కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. అదే మహిళకు ఒక మహిళ ఉంటే ఏమనరు, పురుషుడితో పురుషుడు ఉంటే ఏమనరు. ఈ జెండర్ రిలేషన్ ఒక జెంట్తో ఒక మహిళ ఉండి ట్రావెల్ చేసి ఇన్ని ఎదుర్కొని రాజకీయాలు చేస్తేనే ఇన్ని ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుందమ్మా. నిజంగా మానసికంగా కృంగిపోయాను ఒక 2 రోజులు అయితే. ఆత్మహత్య కూడా చేసుకున్నాను. మీ ధైర్యానికి మేము అలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాము. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా శ్రీనివాస్ గారికి కూడా అక్కడ నుంచి విముక్తి కలగాలి. ఫస్ట్ విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఆయన స్వాతంత్రం లేదా? ఒక భార్య భర్తగా ఉన్నప్పుడు ఉండాలనా? అవసరం లేదు. ఆయన కష్టంతో ఆయన బతకొచ్చు, ఆయన స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాత్రం అందరం పొలోమని పరిగెత్తుకొస్తారు. అదే భర్తకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక పురుషుడికి అన్యాయం జరిగినప్పుడు అదే న్యాయం భర్తకు ఉండకూడదా? పురుషుడికి ఉండకూడదా? ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి. మేము కూడా మా సపోర్ట్ ఎప్పటికే ఉంటుంది. ఓకే. మాధురి గారు ఎందుకు ఏడుపు? మాధురి గారు ఎందుకు లేదా చెప్పినట్టు కరెక్ట్ అండి. ఇప్పుడు అంటే ఒక జెండర్ రిలేషన్ అంటే ఇప్పుడు అతనికి 60 సంవత్సరాలు రా బాబోయ్, మేము కలిసి ఉన్నాము, అదొక మానసిక పరమైన బంధం, కలిసి ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, నేను కలిసి ట్రావెల్ చేస్తాను, కలిసి అతను సపోర్ట్ చేస్తానని చెప్పిన ఇది ఇంత ట్రోల్ చేశారంటే ఒక మహిళగా ఈవిడ చాలా కరెక్ట్ గా మాట్లాడారండి. అంటే ఒక పురుషుడు ఉంటే ఏమనరు, ఒక పురుషుడు ఒక మహిళ ఉంటే దాన్ని జెండర్ వేరియేషన్ చాలా తప్పు చేసి చూపిస్తారు. ఈ 2 సంవత్సరాలుగా నేను ఎంత మానసిక క్షోభ అనుభవించినప్పుడు నాకు ఇష్టమైన రాజకీయాలు కూడా నేను రిజైన్ చేసి నేను పార్టీకి పనిచేసి నేను సఫర్ అవుతున్నప్పుడు ఎవ్వరికి నా వేదన అర్థం కావాలి. కానీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చిన వేదనని యాంగర్ రూపంలో, అంటే ఇంత వేదన భరిస్తూ ఒక యాంగర్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఒక యాంగర్ మూడ్ లోకి వెళ్ళి నా కోపం ప్రదర్శించినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ జడ్జ్ చేసేసేవాళ్ళే. ఇక్కడ ఏమైందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, నేనేం చేశానో తెలీదు, క్యారెక్టర్ అందరూ జడ్జ్ చేసేస్తున్నారు.
నిజాలు ఎవరూ తెలుసుకోవట్లేదు. ఒక 60 సంవత్సరాలు అతనికి, 30 సంవత్సరాలు అతనికి ఉన్నారంటే ఎటువంటి సిచ్యువేషన్ లో అతను ఉన్నారో, ఆమె ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో, అతనికి ఫైనాన్షియల్ గా ఏమీ లేదంటున్నాడు, ఫైనాన్షియల్ గా ఈమె సపోర్ట్ చేసింది అంటున్నారు, రాజకీయం కూడా ఓడిపోయారు అయినా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇన్ని చేస్తూ వచ్చిన ఆమెని ఎందుకు మనం క్రిటిసైజ్ చేస్తున్నాము? ఆమె ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఆమె రాజకీయంగా ఉందా, ఏ పరంగా ఉంది అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ చేసేసి విపరీతంగా ట్రోల్ చేసేస్తే 2 రోజులు మానసికంగా చాలా కృంగిపోయి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి, ఆ కార్ డ్రైవింగ్ క్లాస్ నేను కార్ డ్రైవ్ చేయకూడదు, నేను డిప్రెషన్ లో చాలా తప్పు చేశాను, ఆ డిప్రెషన్ మూడ్ లో అలా జరిగిపోయింది. ఏమైనా అయి ఉంటే నేను చాలా ఎప్పుడైనా విషయం శ్రీని గారికి చెప్పి మీరు ఏడ్చారా? శ్రీని గారి ముందు కానీ శ్రీని గారికి చెప్పి కానీ ఏడ్చారా? శ్రీను గారు అయితే ఏడ్చారండి. నన్ను ఇలాగ చంపేద్దామని అనుకుని నన్ను ఒంటరి చేసి నాకు తిండి తిప్పలు పట్టుకున్న రోడ్డు మీదకి పెట్టినప్పుడు నన్ను ఆదరించావు ఒక తల్లిలాగా, మరి ఇప్పుడు నువ్వు చనిపోతే నాకు ఎవరు చూస్తారని ఏడ్చారు. చాలా బాధ అనిపించింది అప్పుడు. మీకు కూడా ఏడుపు వచ్చింది అప్పుడు? నాకు కూడా ఏడుపు వచ్చిందండి. మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారండి, వైజాగ్ నుంచి లలిత గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. శ్రీ గారు బాధపడకండి, ధైర్యం చెప్తున్నారు, మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు, ఎమోషనల్ కి లోన్ అవుతున్నారు, ఆ తర్వాత మీరు యాక్సిడెంట్ చేసుకున్నారు, మీకు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తారు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఆలోచిస్తారా? దువ్వాడ వాణి గారు ఆలోచిస్తారా? దువ్వాడ ఫ్యామిలీ ఆలోచిస్తుందా? మీ 3 పిల్లలు మీ ప్రపంచంగా బ్రతికిన వారు, ఇప్పుడు ఎందుకు మీరు టర్న్ తీసుకోవాలి? వాళ్ళ 30 years లో ఉన్నటువంటి కలహాలన్నీ మీ మీదకి ఎందుకు తెచ్చుకోవాలి మేడం? మహిళలకి సపోర్ట్ గా ఉన్నారు, మహిళలు కామ్ గా ఉండండి. ఒక పెద్ద ఆయన చెప్తారు, వాళ్ళ వైఫ్ ని మనం క్రిటిసైజ్ చేయకు. మనం ఆడవాళ్ళు అనుకున్నప్పుడు ఆవిడ ఇమోషన్స్ ఆడుకుంటే ఆవిడ సాక్రిఫైస్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ సైడ్ నుంచి ఆలోచించవచ్చు, వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు పడి ఉండొచ్చు, అవన్నీ మీ మీదకి వస్తున్నాయి కదా. ఆయన చేసిన పొరపాట్లు లేకుండా ఎవరు కూడా ఆడవాళ్ళం. ఒక్కసారి నేను కూడా ఏదో చిన్న కంప్లైంట్ చూస్తే చిన్న ఆడవాళ్ళు ఎంత మోసపోతున్నారో. మేనమామలు పెళ్లి చేసుకొని సొంత మేనమామకి పెళ్లి చేస్తే వాడు ఆటో వాడు అయ్యుండి వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఈ అమ్మాయిని డెలివరీకి పంపించి సంవత్సరం వరకు తీసుకురాకుండా వేరే అమ్మాయి పెళ్లి చేసేసుకుంది మేడం. అలాంటి వాళ్ళని నేను చూశాను, ఏడుస్తున్నారు, ఆ బెంగతో తల్లి చనిపోయింది. అలాంటి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి మనం. మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు, అలా జీవితాన్ని కోల్పోతున్నారు మేడం. చిన్న పిల్లలు, చిన్న వాళ్ళకి లేబర్ లో చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు, కనడానికి ఇంటికి పంపించేసి మోసం చేసి ఇంకొకలా అమ్మాయిని కూడా చాలా. అందువల్ల మీరు కొంచెం క్వైట్ గా ఉన్నట్టు మీరు ఎందుకు మాట్లాడాలి? ఈ 30 సంవత్సరాల వయసులో జరిగిందంతా మీరే కారణం అన్నట్టుగా మీరు హైప్ అవ్వడం ఎందుకు మేడం? మీరు మంచి ఆస్పిరేషన్ తో పాలిటిక్స్ లోకి వచ్చారు, సర్వీస్ లో ఉన్నారు, చాలా చక్కగా ఆప్టిమిజం తోటి ఉన్నారు, మీ డైవర్ట్ చేసుకుంటున్నారు మైండ్ ని, స్ట్రెస్ బస్టర్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు. యు ఆర్ ఫైటింగ్ టుగెదర్, యు ఆర్ ఫైటింగ్ అలోన్. ఐ రిక్వెస్ట్ యూ టు స్టాండ్ ఐడిల్ మేడం. ఓకే, మీకు సపోర్ట్ చేశారండి. మరో కాలర్ ఉన్నారు, రామారావు హైదరాబాద్ నుంచి. రామారావు గారు మాట్లాడండి. ఎస్, కాల్ కట్ అయింది. మాధురి గారు, మీకు సపోర్ట్ చేస్తూనే చాలా కాల్స్ వచ్చాయి. అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నారా, లేకపోతే మీరు మహిళ కాబట్టి